మీరు మాట్లాడుతున్నది అన్యాయం అమ్మగారు. మీరు చేస్తామంటున్నది దుర్మార్గం. ఆహా, నా కొడుకుని నువ్వు ఎగరేసుకుపోతానన్నది అన్యాయం కాదా? నీలో కలిగిన దురాశ, దుర్మార్గం, అత్యాశ కాదా? నిన్ను ప్రేమించి నీకు జీవితాన్నిస్తుంది ఏమన్నా తక్కువ చామంతి? గుణ, ఇంకొక మాట వచ్చిందంటే గాడ్ ఈజ్ గ్రేట్. మీ నాన్నని ఆ గాడ్ దగ్గరికే పంపించేస్తా. నువ్వు అడిగినట్టు మా డాడ్ మీ నాన్న మీదున్న షూటెడ్ సైడ్ ఆర్డర్స్ని తీయించేశాడు. మాకు నువ్విచ్చిన మాటకు నువ్వు తగ్గట్టు తల వంచు, తాళి కడతాను. అంతకు మించి పెళ్ళి ఆపాలన్న పిచ్చి పిచ్చి థాట్స్ చేశావో మీ డాడీకి రెస్ట్ ఇన్ పీస్ చెప్పాల్సి వస్తుంది. ఏది కావాలి? మీ నాన్న లేకపోతే నాతో పెళ్ళా? ఆలస్యం చేసావనుకో, ఒక్క ఫోన్ కాల్ కొడతా. అక్కడ రామచంద్రయ్య అవుట్. వద్దండి, వద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. తిక్క పనులు చేయవుగా, ఎక్కడా వాగవుగా. మా వాడితో తాళి కట్టించుకుంటావుగా. గుడ్. మనసు మార్చుకోకు. ప్రెజెంట్ ఉన్న రామచంద్రయ్య లేట్ రామచంద్రయ్య అయిపోతాడు. ఓకే? రోజా, చామంతి మన దారిలోకొచ్చింది. చామంతి సరే అత్తయ్య, ప్రేమ్ పెళ్ళి ఆగింది కదా. ప్రేమ్ మనసు మళ్ళీ ఇటు మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి. చామంతి మనసుని మార్చే ప్రాబ్లం కూడా ఉంది. పాయింట్ రోజా గారు. అన్నాక మరి నువ్వే కాగకూడదు కదా. ప్రేమ్ మైండ్ని ఖాళీగా ఉంచకూడదు. అర్థమైంది రోజా గారు. రాత్రికే బ్యాచులర్ పార్టీ పెడతా. ప్రేమ్ని ఇన్వైట్ చేసి తెల్లార్లు ఉంచుతా. రేపెలాగూ మా పెళ్ళైపోతుంది కాబట్టి ఇంకేమీ చేయలేడు. వెరీ గుడ్. ఇంకే ఇన్వైట్ చేయి. నీ ఇన్విటేషన్ గురించి ఇప్పటి నుంచే ప్రేమ్ తల పట్టుకొని ఆలోచించేటట్టుండాలి. ఇక ఈ పెళ్ళి ఆగదంటారుగా రమాదేవి గారు. ప్రేమ్, నిషాతో నీ పెళ్లి ఆగిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది కదా? ఏదో కాస్త. గుణగాడితో చాం పెళ్లి కూడా ఆగిపోతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా? అంతకన్నా కానీ ఎలా ఆగుతుందిరా? గుణగాడిని కిడ్నాప్ చేసి అదేదో సినిమాలో చూపించినట్టు ఓ 20 ఏళ్ళు వాడిని కట్టిపడేసామనుకో, అయిపోతుంది కదా? అవన్నీ సినిమాలోనే జరుగుతారా? అది కాక మనం వాడిలాగా కిడ్నాపులు చేయలేం. సరే, మరి పెళ్లి నాపే దారే లేదా ప్రేమ్? ఒక్కటేరా, చామ్ మనసు మారడం, వాణ్ణి పెళ్లి చేసుకుంటానన్న తన నిర్ణయాన్ని చామ్ మార్చుకోవడం. పెద్ద చిక్కే వచ్చి పడింది. ఓ, ఎక్కడున్నారా సార్? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. దేనికి? చామంతిని పెళ్లి చేసుకోనని చెప్పడానికేమో. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. ఏంట్రా, హోటల్ ఏమన్నా పెడుతున్నావా ఏంటి? సర్వర్ కూడా నువ్వేనా? లిస్ట్ బాగానే ప్రాక్టీస్ చేస్తున్నావు. అదే అనుకుంటా. ఏ సెంటర్లో గుణగారు హోటల్ పెడుతున్నారు? ఇవే వద్దనేది. నా కోసం వెతుక్కుంటూ వచ్చింది వాగుతుంది నువ్వురా. నేను వచ్చింది రాత్రి బ్యాచులర్ పార్టీ ఇస్తున్నానని ఇన్వైట్ చేయడానికి. చేసుకో, దానికి నన్నెందుకు ఇన్వైట్ చేయడం? మా ప్రేమ్ రాడు. తాగుతారు కదరా చిట్టి. ఓ, మహానేశారా సార్? డాడీ మీద ఒట్టా? ఓకే ఓకే. గుణ,
నిన్ను చూస్తేనే నాకెక్కడో మండుద్ది. మొత్తం ఒక దగ్గరికి చేరి రేవు పెట్టించుకోకు. కోప్పడకండి సార్. మీరు మందు తాగకపోతే ఏంటి, చామంతి మాత్రం తాగుతుందా? అయినా పార్టీకి వస్తుంది కదా. జామ్ వస్తుందా? రేయ్, నేనిచ్చే పార్టీకి నన్ను చేసుకోబోయే అమ్మాయి ఎందుకు రాదురా? ఫూలిష్గా మాట్లాడుతున్నావు. తను వస్తుంది, నాతో కలిసి డాన్స్ చేస్తుంది, ఇద్దరం కలిసి కిచ్కిచ్లు కూడా చేసుకుంటాం. చాలా జరుగుతాయి. యాక్చువల్లీ మిమ్మల్ని పిలవాలని నాకు లేదు సార్. మీ ఇంట్లోనే కదా జరుగుతుంది. పిలవకపోతే బాగోదని పిలుస్తున్నాను. అయినా మీకు ఎలాగూ రావడం ఇష్టం లేదు కదా. ఫైన్, నేను చామంతి. ప్రేమ్ వస్తాడు. రావద్దని చెప్పలేదే. సరే సార్, ఓ మూలన కూర్చుని ఎంజాయ్ చేయండి. హార్ట్ బ్రేకింగ్ సాంగ్స్ మీ సెల్లో పెట్టుకుని వినండి. చామంతితో చాలా చేయాలని ప్లాన్ చేశా. మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. వచ్చేయండి. వస్తానని ఎందుకు చెప్పావురా చెట్టి? వాడంతా చెప్పాక నువ్వు వెళ్లకుండా ఉంటావా? వెళ్తానులే. అందుకే నువ్వు తగ్గకుండానే నేనే చెప్పాను. అసలు ఈ వెదవతో నాకు అంత అవసరమారా? నా బంగారమే నాతో ఉండుంటే అసలు ఇదంతా అయ్యేదా? ఏం చేస్తాం ప్రేమ్, జామ్ నిన్ను కాదనుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ చెప్పకుండా ఈ వెదవలేదో చేస్తున్నానంటుంది. రే చిట్టి, ఆ రీజన్ ఏంటో కనుక్కుంటే చాలరా. ఈ పెళ్లి కూడా ఆపి పారేస్తా. చెప్పరా. రే ప్రేమ్, రేపు పెళ్ళి ఎన్ని గంటలకి? మన ఫ్రెండ్స్ అందరం వస్తున్నాం. పెళ్లి పోస్ట్ పోన్ అయిందిరా. దేనికిరా? ఏదో అయిందిలే, చెప్పానుగా రాకండి. ప్రాబ్లం లేదురా. మార్నింగ్ నువ్వు నన్ను కలిసావు కదా, నిన్ను వెతుక్కుంటూ ఒక అతను వచ్చాడురా. పిలుస్తున్నా కానీ నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. నిన్ను అర్జెంటుగా కలవాలంటే నీ అడ్రస్ ఇచ్చి పంపించాను రా. రాలేదురా. అదేంటి? నీతో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు. చాలా కంగారుగా కనిపించాడు. సర్లే, ఎటెళ్ళిపోయాడో ఏంటో. ఉంటారా మరి? ఏంటి ప్రేమ్, రాలేదు అంటున్నావు? ఎవరో ఒక అతను నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వీడిని అడిగారంట. వీడేమో అడ్రస్ చెప్పాడంట. నా కోసం ఎవరన్నా వచ్చారా చెట్టి? లేదు ప్రేమ్, వస్తే నీ పేరుతో పిలుస్తారు కదా, నాకు వినపడలేదు. కంగారుగా కూడా ఉన్నాడంట్రా. అంత అర్జెంటుగా నన్ను కలవాలనుకున్నప్పుడు అడ్రస్ దొరికా కూడా రాకుండా ఎలా ఉంటారు? ఏమై ఉంటుంది?